నాలైర దివ్య ప్రబంధంలోని ఇరండాన్ తిరువందాది అనే రచనను పూదత్తాళ్వార్ రచించారు. ఈ ఇరండాన్ తిరువందాది 100 పాసురములతో నిండి ఉన్నది. నిన్న మొదటి పాసురం నుంచి 20వ పాసురం దాకా చూశాము. ఈరోజు 21వ పాసురం నుంచి 40వ పాసురం దాకా చూద్దాము. தாம் உளரே தம்முள்ளம் உள்ளுளத்தே தாமரையின் பூளத்தே ஏத்தோம் பொழுதுண்டே வாமன் திருமருவு తాళమరువో షెన్నియర్ షెవ్వే అరుణరకం షేర్వతో అరితు. ఆ వామనుడి దివ్య పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరించే భాగ్యవంతులు సూటిగా నరకమునకు వెళ్ళలేరు అని తెలుసుకున్న మనకు ఈ భూమిపైన జీవించే సమయము చాలా ఉన్నది. హృదయంలో భక్తి ఎలాగూ ఉన్నది, ఎదురుగా తామర పువ్వు ఉన్నది. ఇంకెందుకు ఆలస్యము? இரண்டாம் திருவந்தாதி యొక్క 22వ పాసురం. అరియతు ఎళిదాకుం ఆతలాల్ మాతే పెరుకమొயில் వారే పేత్తాల్ గరియతోర్ వెణ్కోటుమాల్ యాனை వెండ్రు ముడుతన్రే తన్ కోటు మామలరాల్ తాళందు. చల్లని నిండు నీటి చెరువులో ఆపదలో ఉన్న గజేంద్రుడు ఆ స్వామికి ఒకే ఒక తామర పువ్వును సమర్పించి కష్టము నుండి గట్టెక్కెను. అదే విధముగా తెలివైన వారు తమ ఆత్మబలము చేత సులభముగా ఆ స్వామికి నమస్కరించి ఆపదల నుండి బయటపడి గొప్ప పుణ్యాత్ములు అవుతున్నారు. 23వ పాసురం. తాళందు వరంగొండు తక్కువ కైకళాల్ వాళందు కొళిగా వారే வாழ்வெக்கும் తాళందా విளக்கனிக்கு கன்றே నిందు వే తురువాయ్ జ్ఞానం ఆళందు అడికిల్ వన్ కొండువన్. 23వ పాసురం యొక్క అర్థము. దానవుల చేతికి ఈ భూమి వెళ్లకుండా మారువేషముతో వచ్చి ఎంతో వినయముగా ఈ భూమిని కొలిచి తన పాదముల కిందకు తెచ్చుకున్న స్వామి చెట్టుపై వేలాడే వెలగ పండుకు దూడగా వచ్చిన రాక్షసురుడిని విసిరి ఆవులను రక్షించినట్లుగా తనను అభిమానించే వారిని రక్షించడానికి ఎన్ని ప్రయత్నములైనా చేస్తాడు. இரண்டாம் திருவந்தாதி యొక్క 24వ పాసురం. அவன் கண்டாய் நெஞ்சே ஆர் அருளும் கேண்டு அவன் கண்டாய் வம்புலனாய் நின்றான் அவன் கண்டாய் காத்துத்தி நீர்வான் கருவரை మణ్కార్వోత చీతవాతీయావానం షెన్రు. ఈ ప్రపంచములోని సిరి సంపదలకు, మన శరీరములోని పంచేంద్రియములకు, గాలి, నీరు, నిప్పు, ఆకాశము, ఈ భూమి, బుసగొడుతూ వ్యాపించే బడబాగ్నికి అధిపతి అయి ఉన్న ఆ సర్వేశ్వరుడిని ఆశ్రయించు మనస. 25వ పాసురం. சென்றது இலங்கை மேல் செவ்வே தன் சீத்தாத்தால் கொண்டது இராவணனை கூறங்கால் நின்றதுவும் வேயங்கூஷ்ண தல்சாரல் వేంగడమే విన్నవర్ధం వాయోంగు పుకళాయ్ వందు. దేవతలు కీర్తించే ఆ ఆదిదేవుడి ఇప్పటి అవతారం గురించి చెప్పాలి అంటే కోపముతో లంకపైకి నేరుగా వెళ్ళి యుద్ధంలో రావణాసురుడిని చంపిన శ్రీరామచంద్రుడు వెదుళ్ళు పొదలు నిండుగా పెరిగిన చల్లని వెంకటాద్రి కొండ చర్యలపై వెంకటేశ్వర స్వామిగా వచ్చి నిలుచున్నాడు. இரண்டாம் திருவந்தாதி యొక్క 26వ పాసురం. వందిత్తు అవనే వళనిన్రాయింభూతం ஐந்தும் அகத்தாதக்கி ஆர்வமாய் ஊந்தி படி அமரர் வேலையான் పండు అమరర్కేందా పడి అమరర్ వాళుంపతి. శత్రువుల వంటి శరీరములోని 5 ఇంద్రియములను అణిచిపెట్టి పంచభూతముల సాక్షిగా ఘోరమైన తపస్సు చేసుకునే మునులకు, మోక్షమును పొందాలనుకునే భక్తులకు ఈ భూమిపైన ఆ విష్ణుమూర్తి ప్రసాదించిన దివ్యమైన స్థలము, సుఖ సంతోషములను ఇచ్చే అందమైన వెంకటాద్రియే. 27వ పాసురం. పతియమైందు నాడి వరొత్తు ఎళుందా షిందై మతి ఉరింగివాన్ మొకడు నోకి కతిమిగొత్తు అంకుల్ తేడియోడుం కోళందతే పోన్రతే మాల్పే తేడియోడుం మనం. 2వ తిరువందాది యొక్క 27వ పాసురం యొక్క అర్థము. భగవంతుడి గురించి వివరముగా తెలుసుకొని ఆ స్వామిపై ఆశతో చంద్రుడిని దాటి ఆకాశము చివరి వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిన నా మనస్సు
వెంకటాద్రిపై కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామిని చూసి కిందకు దిగివచ్చి పందిరి కర్రకు అల్లుకుని పైకి పైకి పాకే మల్లెతీగ వలె ఆ స్వామిని చుట్టుకున్నది. 28వ పాసరం. మన తొళ్ళాల్ వెంగడత్తాన్ మా కడలాన్ మత్తుం నిனை பரியா நீலாருங்கத்தான் துள்ளான் என்னை பலரும் தேவாதி தேவா நினப்படுமவான் మున్నరు నాళ్ మావాయ్ పిళంది మకన్. కేసి అనే రాక్షసుడి నోటిని చీల్చిన శ్రీకృష్ణుడు నా హృదయములోనూ ఆ వెంకటాద్రిపైన కొలువై ఉన్న దేవాది దేవుడు శ్రీరంగము అనే దివ్య నగరములో చెప్పలేనంత విశాలమైన క్షీరసాగరమున శయనించినట్లుగా శయనించి అందరి చేత సేవించబడుతున్నాడు. 29వ పాసరం. మకనాక కొండు ఎడుతాల్ మంబాయ్ కొంగై అకన్ ఆరవుంబన్ నిన్రుండు మకనే తాయ్ తేరా తవణం తిరెత్తినాయ్ వెన్నెలంగై నీరాక ఐదు ఆలెత్తాయ్ని. దక్షిణ దిక్కున ఉన్న లంకా నగరమును బూడిద చేసిన స్వామి పెంచిన తల్లి యశోదాదేవి పాలు ఇచ్చినట్లుగా చిన్న పిల్లవాడు అనుకుని దగ్గరగా తీసుకుని విషపు పాలను ఇచ్చిన రాక్షసి పూతనను ఆకలిగా ఉన్నట్లు పాలను తాగి చాలా ఆశ్చర్యముగా చంపెను. 30వ పాసరం. நீ என்று உலகளந்தாய் நேண்ட திருமாலே நீ என்று உலகு இழந்தாய் எம்பரால் நீ என்று காரதமுன் கடைந்து பின்னாடத்தாய் మా కడలే పేరు ఓతమే నీ పిరాన్. మహాసముద్రపు రంగు సర్వేశ్వరుడు, ఎవరికీ తెలియరాని ఆ శ్రీయప్పతి అన్ని లోకములను కొలిచి క్షీరసాగరమును చిలికిన స్వామి అందరూ చూస్తుండగానే ఆశ్చర్యముగా సముద్రం నుండి విడదీసిన ఈ భూమిపైన ఉన్న మహాసముద్రమునకు వారధిని కట్టెను. 31వ పాసరం. పిరాన్ என்று நாளும் பெரும் புலர் என்றும் குரானல் செல்லும் போத்து கொண்டு வராக்கத்து அணியுறவரன் பாத்தம் பணியுமவர் கண்டீர் மணி யுருవం కాంబార్ మకిలందు. ప్రతిరోజు ఉదయమున అందమైన నందివర్ధనపు పువ్వులను తెచ్చి దివ్య శరీరము కలిగిన వరాహస్వామి యొక్క దివ్య పాద పద్మములపై భక్తితో సమర్పిస్తూ నమస్కరించేవారు మణిమయ కాంతులతో వెలిగే ఆ స్వామి దివ్య రూపమును చూడగలరు. 32వ పాసరం. మకిలెందతూ సిందై తిరుమాలే మత్తుం మకిలెందతూ ఊన్ పాతమే పోత్తి మకిలెందతూ అళ్ళ శంగం అవై పాడియాడం తొళిల్ ఆకం షోళందు తొణెందు. వెలిగే శంఖచక్రములను ధరించిన లక్ష్మీ వల్లభ, ఏకాగ్రత నిండిన మనస్సులో నీ దివ్యపాద పద్మములను పూజిస్తూ భక్తితో భజన చేస్తుండగా తన్మయత్వంతో నా శరీరము ఊగిపోయి పులకరముతో నా మనసు పరవశిస్తూ ఉన్నది స్వామి. 33వ పాసరం. துணிந்தது சிந்தை துளாய் அலங்கலங்கம் அணிந்தவன் பேருள்ளத்து பல்கால் பணிந்ததுவும் பேய் விரும்பிறங்கு ஷாரல் விரல் వేంగడవనవనయ్యే వాయ తిరంగల్ సొల్లుం వల్లువకై. తులసిమాలలను అలంకరించుకున్న ఆ సర్వేశ్వరుడి పేర్లను ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండడంతో నా మనసు పని మీద ధ్యాసను పోగొట్టుకొని గొప్ప తెగింపుతో వెళ్ళి వీధులు నిండిన కొండ చర్యలలో కొలువై ఉన్న ఆ వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించినది. 34వ పాసరం. వకయ్యాలవనీరందు అళందాయ్ పాతంబు కయ్యల్ నరుమరాల్ మున్నే మికవాయంద అంబాకి ఎత్తి అడిమై పట్టేన్ ఉనకి ఎన్బాగి ఎత్తాలిని. భూమిని దానముగా అడిగి తీసుకున్న అందమైన స్వామి దివ్య పాద పద్మములపై పువ్వులను ఉంచి ధూపదీపములతో పూజిస్తున్న నేను ఆ స్వామి గురించి అందరికీ చెప్పడంతో నాకు ఇంకా భక్తి పెరిగిపోతున్నది. 35వ పాసరం. ఇని తెంబర్ కామం అతనిலும் ఆత ఇనినం తెంబర్ந்த தண்ணீர் மெந்தாய் இனி தென்று காமநீர் விழாத்து இனி பெருமை வேட்பரேல் క్షేమ నీరాకుం శిరతు. కోరికల వలయమును భోగభాగ్యములు అని అందురు. మహాసముద్రములోని నీటి కంటే భోగభాగ్యములే ఎక్కువ అందురు. అటువంటి కోరికల వలయములలోని భోగభాగ్యములను కోరుకోకుండా
ఆ స్వామి గొప్పతనమును కొంతైనా తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. 36వ పాసురం. సిరియారు పెరుమై సిరితింకణాయితుం అరియారుం తాం అరియారర్వరు అరియామై మణ్కొండు మణ్ ఉండు మణ్ ఉమిళందా మాయనెన్రు ఎన్కొండు ఎన్నంజేరు. ఆ భగవంతుడి గొప్పతనమును తెలుసుకోలేని వారు తెలివి లేని వారై అల్పులుగానే ఉండిపోతున్నారు అన్న విషయంను తెలుసుకొని దానముగా తీసుకున్న భూమిని ప్రళయకాలమున ఆరగించి చాలా ఆశ్చర్యముగా ఆరగించిన భూమిని నోటిలో చూపించిన ఆ సర్వేశ్వరుడు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నా మనస్సు ప్రశాంతత పొందుతున్నది. 2ஆம் திருவந்தாதி యొక్క 37వ పాసురం. இருந்தன் கமலத்து இருமலரென் உள்ளே திறந்தோ திசை முக்கனை தந்தாய் பொருந்தையா நின் பாத்தங்கள் ஏத்தி பணியாவேல் பல்பிறப்பும் ఏతంగల్ ఎల్లాం ఎమకు. విశాలమైన చల్లని కమలములో మనల్ని సృష్టించిన బ్రహ్మదేవుడిని సృష్టించిన స్వామికి నమస్కరించినట్లయితే అన్ని జన్మల పాపములు పోతాయి. 38వ పాసురం. எமக்கென்று இருநிதியம் ஏமாந்தோ இராதே தமக்கென்றும் சார்வம் அறிந்து நமக்கென்றும் மாதவனே என்னும் மனம் படைத்து மத்த வருణవన్ పేరో తూపతే నావినాల్ ఓతు. ఈ ఐశ్వర్యమంతా మాది, దీనిని మేము మోసపోకుండా రక్షించుకోవాలి అనే ఆలోచనను వదిలిపెట్టి నన్ను నా ఐశ్వర్యాన్ని రక్షించేది ఆ మాధవుడే అని ఆలోచిస్తూ మన లోటులోని నాలుకతో ఆ స్వామి పేర్లను తలుచుకోవడమే మన మనసు చేయగలిగే మంచి పని. 2ஆம் திருவந்தாதி యొక్క 39వ పాసురం. ఓ తిన్ పొరుள் முடிப்பு மித்தனையே உத்தமன் பேர் ஏத்தும் திறம் அறிமின் ஏழைக்காள் ஓ தோத்தனை வல்லிரேல் நன்று అతరే మాటరేల్ మాతవన్ పేర్ சொல்லுவதே ఓ తిన్ షురుకు. 39వ పాసురం యొక్క అర్థము. ఓ చంచలమైన మనస్సు కలవారా, మీకు వేదము యొక్క అర్థము తెలిసినచో మంచిది. ఒకవేళ తెలియనట్లయితే మేము చెబుతున్నాము వినండి. మాధవుడి పేరును చెప్పడమే వేదము యొక్క పరమార్థము. అందుకే వేదార్థమై ఉన్న ఆ పురుషోత్తముడిని కీర్తించే విధానమును తెలుసుకోండి. 2ஆம் திருவந்தாதி యొక్క 40వ పాసురం. చురుకాక వాంగి చులావి నిన్రు అయ్యారు నెరుకామున్ నీరు నినై మిన్ కండీర్ తిరుబోలిందాగత్తాన్ బాతం మరినుం మరియాత పోకత్తాలిలై పొరుள். ఈ ప్రపంచములోని సిరి సంపదల వలన పుణ్యము ఉండదు. ముసలితనములో నోటిలోనికి కఫము అడ్డము వచ్చి అది మన శరీరమంతా వ్యాపించి మన ప్రాణములను తీయకముందే లక్ష్మీదేవిని వక్షస్థలమున కలిగి ఉన్న శ్రీయపతి దివ్యపాద పద్మములను గురించి తెలుసుకోండి.